జిల్లాలో అకాల వర్షంతో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న రైతులకు నష్టాలు తప్పడం లేదు. అధిక వర్షాలతో పంట పాడైపోయి కాయలకు ఎర్ర తెగుళ్లు రావడంతో ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హార్టికల్చర్ అధికారులను సంప్రదిస్తే ఏ మందులు వాడాలో చెప్పడం లేదని, దీంతో ఈ ఏడాది పూర్తిగా పంట నష్టపోతున్నామంటున్న రైతు రమేష్ వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలు కేవలం వరి, మొక్కజొన్న, సోయా, పత్తి సాగు చేస్తున్న రైతులకే కాదు, డ్రాగన్ ఫ్రూట్ను పండిస్తున్నటువంటి రైతులకు కూడా ఈ ఏడాది అపార నష్టాన్ని మిగిల్చాయి. ప్రస్తుతానికి మనం ఆజిపూర్ మండలంలోని బుద్దిపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో కొంతమంది రైతులైతే డ్రాగన్ ఫ్రూట్ను అయితే పండిస్తూ ఉన్నారు. దాదాపుగా 4 ఏళ్ల కాలం నుంచి. గత ఏడాదితోటి పోలిస్తే మాత్రం ఈ ఏడాది పూర్తిగా అధిక వర్షాలు పడడంతో కూడా డ్రాగన్ ఫ్రూట్ ఆ తోటకు కూడా భారీగా తెగులు రావడంతో మొక్కలు ఎండిపోతున్న పరిస్థితి. మరోవైపు కాయ దశలో ఉన్నటువంటి డ్రాగన్ ఫ్రూట్ కూడా పూర్తిగా తెగుళ్లతోటి కూడా ఇటు పంటలు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదంటూ అయితే రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనకు అందుబాటులో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న రమేష్ అనే రైతు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత ఏడాది ఎట్లా ఉండే, ఈ ఏడాది ఎట్లా ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ తోట? పోయిన ఏడాది మంచిగానే ఉండే సార్. ఇప్పుడే తీయడే బాగా వర్షాల వల్ల తెగులు బాగా వచ్చినాయి. కాయలు మచ్చ వస్తుంది, అంత పలుగుతున్నాయి. ఈసారి అయితే 2, 3, 5, 6 క్వింటాలే పారేసినాం, పలిగినాయి మళ్ళీ. ఇంకా బాగా వస్తుంది మచ్చ, ఇట్లా మాడిపోతున్నాయి. ఇక్కడ కొద్దిగా మంచిగా లేదు పంట. ఇట్లా ఎన్ని ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారు? మీకు స్టార్టింగ్లో ఎంతో ఖర్చు వచ్చింది? ఎప్పటి నుంచి మీకు పంట చేతికి వచ్చింది? ఈ ఏడాది పంట అసలు చేతికొచ్చే అవకాశం ఉందా? ఎట్లా ఉంది పరిస్థితి? మేము 2020లో స్టార్ట్ చేసినాం. ఒక ఎకరంలో పెట్టినాం, 2000 చెట్లు పెట్టినాం, 500 పోలు వేసినాం. అయితే నిరుడుమేడు మంచిగానే ఉండే, ఒక నిడుసుందే తెగులు స్టార్ట్ అయినాయి. 3 ఏళ్ళు మంచిగానే వెళ్ళింది పంట. ఇప్పుడు కేజీ మంచిగానే అమ్మినాం, 200 కేజీ పోయింది. ఇక్కడ రేట్స్లో డౌన్ అయింది, 100 రూపాయలు, 120 పోతున్నాయి. అది తెగుళ్ళతోటే మాకు బాగా నష్టం జరిగింది. ఇక్కడ చెట్లన్నీ ఉల్లారిపోతున్నాయి. మామూలుగా ఇటు చలికాలం సీజన్ వచ్చిందంటే డ్రాగన్ ఫ్రూట్ చెట్లు అయితే మొలకలు వేస్తూ ఉంటాయి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఎట్లా ఉన్నది? ఇంకేడా మొలక స్టార్ట్ కాలే, ఇంకా అంతా మాడిపోతాను అవి మీద. ఎక్కువ వర్షాలు పడి వర్షాల వల్లనే అంత మీద మాడిపోతాను. వాటికి ఏం మందులు చెప్తలేరు మాకు, ఏది కొట్టినా కానీ పని చేస్తలేవు ఆ తెగుళ్ళకు. మరి ఇటు హార్టికల్చర్ అధికారులు రాలేదా? తోటను చూడలేదా? మీకేమో సజెషన్స్ ఇవ్వలేదా? ఈ రకంగా మొక్కలు మాడిపోతూ ఉన్నాయి, ఏదైతే డ్రాగన్ ఫ్రూట్ కాయలు కూడా ఎక్కడికక్కడ ఎండిపోతున్నది, ఎర్ర తెగులు కూడా వచ్చింది వాటికి. ఈ మధ్యలో రాలే, సార్ ఒక్కడు అది చూసిపోతాను కానీ మాకేం చెప్పట్లేదా? మరి పంటలు ఎట్లా మందులు అయితే ఏం చెప్తలేరు. మేమే కొన్ని తెచ్చుకున్నాం, కొట్టినాం కానీ తక్కువ అవుతలేదు. ఏం కోరుతా ఉన్నారు మరి మీరు ప్రభుత్వాన్ని కానీ అధికారులు? మాకు కొద్దిగా మందులన్నా ఏదన్నా మంచి పని చేసేటి ఇవ్వాలి, కొద్దిగా ఏదన్నా సాయం చేయాలి. పంట అయితే బాగా నష్టం జరిగింది ఇక్కడ వర్షాలకు. ఎన్ని ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారు మీ గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాలు కలిసి ఆజిపూర్ మండలం? ఇక్కడ మేమే 2 ఎకరాలు చేస్తున్నాం, ఎవరు పెట్టలే. ఇంకా 2 ఎకరాల పంట కూడా ఇదే పరిస్థితి ఉందా? ఇదే పరిస్థితి ఉంది. ఇది ఓవరాల్గా డ్రాగన్ ఫ్రూట్ తోటలు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి అయితే ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంది. ఈ ఏడాది అధిక వర్షాలు కురియడంతో అయితే ఎక్కడికక్కడ కూడా డ్రాగన్ ఫ్రూట్ తోటలకు తెగుళ్ళు సోకడంతో కూడా పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదు. ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి 50 నుంచి 60 ఎకరాల్లోనైతే డ్రాగన్ ఫ్రూట్ తోటలు అయితే సాగు చేస్తూ ఉన్నారు. ప్రతి తోటలో కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొంది. హార్టికల్చర్ అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తప్ప తెగుళ్ళకు సంబంధించి ఏ మందులు పిచికారీ చేయాలనేది కూడా వారి దగ్గర నుంచి సరైన సమాధానం రాకపోవడం, ఈ తెగుళ్ళకు సంబంధించి రైతులకు సూచనలు చేయకపోవడంతో కూడా తాము పంటలు నష్టపోతున్నామంటూ రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా స్థానికంగా మార్కెట్ లేకపోవడం కూడా ఇబ్బందికరంగా ఉంది. తాము పండించిన పంటలను రోడ్ల పైన విక్రయించే
పరిస్థితి ఉందంటూ రైతులైతే చెప్తున్నారు. ఖచ్చితంగా మంచిర్యాల జిల్లాలో ఇటు మార్కెట్ను ఏర్పాటు చేయడంతో పాటు నష్టపోయిన తమ పంటలకు కూడా ప్రభుత్వం నష్టపరిహారం అందించే దిశగా చర్యలు తీసుకోవాలంటూ రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, బుద్దిపల్లి నుండి.